లిక్కర్ కుంభకోణం మీద కరెక్ట్ పాయింట్ మాట్లాడింది ఇప్పుడు కేతిరెడ్డి. లిక్కర్ ఏంది, కుంభకోణం ఏంది, ఎవరి దగ్గర మేము కొన్నాము అంటే వీళ్ళేంటి మనుషులు చచ్చిపోయారు, చచ్చిపోతుండేవాళ్ళు, లేకపోతే ఎన్ని లెక్కలు చెప్పుకొచ్చినటువంటి సందర్భంలో ఏ డిస్టిల్ దగ్గర మేము కొన్నామో అదే డిస్టిలరీ దగ్గర కదా మీరు కూడా కొంటుంది. అసలు ఆ బ్రాండ్లు అన్నటువంటిది ఫిక్స్ చేసింది అవన్నీ సంస్థలు ఎవరివి, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? లిక్కర్ తప్పుడు తయారు చేస్తే లేదా డబ్బులు ఇస్తే వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళను వదిలేసి పార్టీ నాయకుల మీద పడ్డమేంటి? ఇంకోటి, ప్రభుత్వ రంగంలో దుకాణం ఉంటే అది అవినీతి అవుతుందా, ప్రైవేట్ రంగంలో దుకాణం ఉంటే అవినీతి అవుతుందా, బెల్ట్ షాపులు లేకుండా పర్మిట్ రూములు లేకుండా చేస్తే అవినీతి అవుతుందా, అవన్నీ ఉంటే అవినీతి అవుతుందా అంటూ చాలా సూటి పాయింట్స్, ఘాటు పాయింట్స్ రైట్ చేసుకొచ్చారు కేతిరెడ్డి. డెఫినెట్గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు, ఈ మద్యం పాలసీ మీద మీరు 1999 to 2004 మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూ ఇస్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం. ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ కూడా ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు కనుక ఈ డిస్టిలరీస్ ఏవే కానీ మేము ఇచ్చినది కాదు. మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట, నిజం గట్టిగా చెప్పలేకపోయినాం, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం. అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా కానీ, లేదా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం. వాళ్ళు చేసిన అబద్ధ మాటలు, కుట్రపూరితమైన అంశాలను మేము జనంలోకి రివర్స్గా కౌంటర్ పోయినాము అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ డిస్టిలరీ మేము ఇవ్వలేదు. ఉన్న డిస్టిలరీస్ కన్నా మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టిలరీస్ మీద కేసు పెట్టారు, ఎన్ని డిస్టిలరీస్ని ఉన్న ఎండీస్ని అరెస్ట్ చేసినారు, దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి. సో దీస్ ఆర్ ఆల్ బోగస్. అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే, డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయటకు వస్తారు.